ఇక ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజు నుంచే పూర్తి స్థాయిలో స్కూల్స్ పెట్టడంతో విద్యార్థులందరూ ఆనందంగా వచ్చారు. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజన పథకం, రాగి జావా, స్కూల్ బుక్స్, యూనిఫామ్ వంటివి నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది. టీచర్స్ తమతో ఫ్రెండ్లీగా ఉంటూ టెక్నాలజీతో కూడిన విద్యా బోధన చేస్తున్నారు అంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి లీలా మరింత సమాచారం అందిస్తారు. లీలా, ఓవర్ టు యు. ఏపీ వ్యాప్తంగా ఈ రోజు నుంచి స్కూల్స్ అయితే ప్రారంభమైపోయాయి. సో విద్యార్థులందరూ కూడా స్కూల్స్ ఎప్పుడెప్పుడు తెరుస్తారా, స్కూల్స్ కి ఎప్పుడు మనం వెళ్దామా అనే ఉద్దేశంతో అందరూ రెడీగా ఉన్నారు. చూడొచ్చు, మనం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం స్కూల్ వద్ద ఉన్నాం. కొమ్మ సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వద్ద మనం ఉన్నాము. ఇక్కడైతే విద్యార్థులందరూ కూడా ఉదయం 8:30 నుంచి స్కూల్స్ కి రావడం, అసెంబ్లీలో హాజరవడం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులందరికీ సౌకర్యాలన్నీ కల్పించే దిశగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. విద్యార్థులకి బుక్స్ కూడా ఇప్పటికే రావడం అయితే జరిగింది. వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ కూడా ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్కూల్ యాజమాన్యం కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఈ రోజు నుండి రెడీగా ఉన్నాయి. రీఓపెనింగ్ డే కాబట్టి మొదటి రోజు దాదాపు 400 మంది పిల్లలు వచ్చారు. అంటే ఆడపిల్లలు చాలా బాగా వచ్చారు. అన్ని స్కూళ్ళలో వస్తారు రారేమో, కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలు కాబట్టి తప్పనిసరిగా అందరూ వచ్చారు. సో మరి మిడ్ డే మీల్స్ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. మంచి మెనూ ప్రకారం చేస్తాము. బుక్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, టీచర్స్కి అప్పగిస్తాము. ఒక 10 నిమిషాల్లో బుక్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. సో ఈ రోజు నుంచి క్లాస్ సిలబస్ అనేది స్టార్ట్ అవుతుందా మేడం? సిలబస్ కూడా స్టార్ట్ అవుతుంది మేడం. ఎవరి టీచర్స్ వాళ్ళ సిలబస్ని స్టార్ట్ చేస్తారు. సో ఈ అకాడమిక్ ఇయర్ బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే అకాడమిక్ ఇయర్ బాగుండాలని కోరుకుంటున్నారు. అయితే విద్యార్థులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, అంటే మీకు మంచిగా స్కూల్ బుక్స్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. స్కూల్ చదవడం మేము అదృష్టం చేసుకున్నాము. బుక్స్ అన్నీ సప్లై చేస్తారు మాకు రీఓపెన్ రోజు నాడే. మాకు చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఎవరైనా గవర్నమెంట్ స్కూల్కి రావాలంటే భయపడతారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు భయపడడానికి ఏం లేదు. మాకు మంచి టీచర్స్, మంచి ఎడ్యుకేషన్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాయి గవర్నమెంట్. సో మేము చాలా హ్యాపీగా చదువుకోవాలి. అందరు రావచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. అందరికీ మంచిగా చదువుకోవడానికి చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అయితే చూడొచ్చు, ఎలాంటి ఫెసిలిటీస్ మీకు గవర్నమెంట్ నుంచి మీకు అందుతున్నాయి? సో ఇక్కడ ఫుడ్ కానీ అన్నీ ఎలా ఉంటున్నాయి మీకు? ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హైజీన్గా కూడా ఉంటుంది. ఇంకా మాకు చదువుకోవడానికి బుక్స్, ఐఎఫ్ఈ ప్యానెల్, ఇంకా టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు. షూస్ కూడా ఇస్తున్నారు, యూనిఫామ్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ స్కూల్లో ఇస్తున్నారు, వేరే ప్రైవేట్ స్కూల్స్లో ఇవ్వలేరు. సో అంటే ప్రైవేట్ స్కూల్లో చదివించుకోలేక మీకు మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు కదా. సో ఇక్కడ ఎలాంటి టెక్నాలజీ మీకు అందుబాటులో ఉంటుంది? ఐఎంపీ ప్యానల్స్ ఉంటున్నాయి, చదువుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉంటున్నాయి. ఏం భయం లేకుండా రావచ్చు స్కూల్కి. ప్రొటెక్షన్ కూడా ఉంటుంది టీచర్స్ దగ్గర నుంచి. చాలా మంచిగా ఉంటుంది. విద్యా బోధన ఎలా చేస్తున్నారంటే ఈ అకాడమిక్ ఇయర్లో కొత్త టీచర్స్ కూడా వస్తున్నారు కదా. సో మీకు ఇవాళ కొత్త హెచ్ఎం వచ్చారు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? మీకు ఎలా ఉంది? చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా బాగుంది. ఇంకా స్కూల్లో టీచర్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, అంతా మంచిగానే ఉంటుంది. అయితే చూడొచ్చు, విద్యార్థులందరూ కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు. స్కూల్స్ స్టార్ట్ అవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. స్కూల్స్ అంటే యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేశారు కదా, ఇంట్లో బాగుంటుందా స్కూల్లో బాగుంటుందా? స్కూల్లోనే బాగుంటుంది. ఎందుకని? స్కూల్లో అందరితో పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు, బాగా చదువుకోవచ్చు, టీచర్స్తో ఫ్రెండ్లీగా ఉండొచ్చు, బాగుంటుంది చాలా. సో అయితే టీచర్స్ అయితే మాత్రం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే టీచర్స్ కొట్టే రోజులు పోయాయి, పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉండే రోజులు వచ్చేసాయి. కాబట్టి టీచర్స్ కూడా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇంట్లో కంటే మేము ఎక్కువగా ఇష్టపడేది స్కూల్ని, స్కూల్ అట్మాస్ఫియర్నే ఎక్కువ ఇష్టపడుతున్నాం. సో ఈ రోజు నుంచి అయితే మాత్రం స్కూల్లో విద్యార్థులకి కూడా ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి మధ్యాహ్న భోజన పథకం, అలాగే ఏదైతే ఉందో పిల్లలకి ఇచ్చేటటువంటి రాగి జావా, వాళ్ళకి బుక్స్, షూస్, యూనిఫామ్తో సహా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అందిస్తారు. ఈ రోజు నుంచి కూడా క్లాస్ సిలబస్ కూడా స్టార్ట్ అవుతుంది అయితే మాత్రం విద్యార్థులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.